హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. రోజులాగా ఈరోజు కూడా హాట్ వాటర్తో నా డే మొదలైపోయింది. అలాగే డీటాక్స్ వాటర్ వచ్చేసి జీరా వాటర్ తీసుకున్నాను. తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ పోహా, ఒక ఎగ్ ఆమ్లెట్, 5 బాదాంలు తీసుకున్నాను. తర్వాత ఈరోజు కర్రీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఇందులో వంకాయ, ఆలు, టమాటా, కాలీఫ్లవర్ వేసి కొంచెం మెంతి ఆకు కూడా వేసి నేను ఈరోజు కర్రీ చేసుకున్నాను. ఒక బౌల్ పెట్టి బౌల్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి తరుగు వేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి. వంకాయలు, ఆలుగడ్డలు, తర్వాత టమాటా, కొంచెం కాలీఫ్లవర్ను కాస్త ఉడికించి పెట్టుకున్నాను, దాన్ని కూడా వేసుకొని అన్నీ కలిపి ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ కూరగాయల ముక్కలన్నీ ఉడికిన తర్వాత మనం కావాల్సినంత కారము వేసుకొని తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి మెంతాకును కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గిన తర్వాత మనం చివరిగా కొత్తిమీర ఆకు వేసుకుంటే మన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా ఒకే రోజు ఒకే కూర కాకుండా అలా అప్పుడప్పుడు అన్ని కూరగాయలు కలిపి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అందుకే నేను ఈరోజు ఇలా చేశాను, నాకు బాగా నచ్చింది. ఇది చపాతీలో కూడా బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు లంచ్ ప్లేట్ ఎలా ఉందో చూద్దాం రండి. నేను ఈరోజు కీరా ముక్కలు పెట్టుకున్నాను, ఈరోజు క్యారెట్ తీసుకోలేదు. తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ పెట్టుకున్నాను. తర్వాత ఈరోజు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటున్నాను, ప్రోటీన్ కోసం ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను. తర్వాత ఒక కప్పు పెరుగును కూడా తీసుకున్నాను. అలాగే రైస్ కోసం ఇందులో కొద్దిగా చింతకాయతో చేసినటువంటి పచ్చడి తీసుకున్నాను. ఒక మిరపకాయ చింతకాయతో చేసినటువంటి పచ్చడి చేసుకున్నాను. ఆ వీటిని నేను త్వరలోనే పెడతాను. ఇదండి నా లంచ్ ప్లేట్ ఎలా ఉంది. తర్వాత ఈ నైట్కు నేను సూప్ చేసుకున్నాను. ఈరోజు కూడా రాగి సూపే, కాకపోతే అందులో కొద్దిగా 4 పుదీనాకులు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. వేసుకొని నీరు బాగా మరిగిన తర్వాత స్వీట్ కార్న్, బీన్స్, క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా ఉడికిన తర్వాత రాగి పిండి కలుపుకొని పోసుకున్నాను. తర్వాత కావాల్సినంత మిరియాల పొడి, సాల్ట్ వేసుకుంటే రాగి పిండితో సూప్ రెడీ అయిపోయినట్టే. ఇది పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చివరగా కొంచెం నిమ్మరసం పిండుకోవాలి, ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది నిమ్మరసంతో. ఈరోజు నా డిన్నర్ ఇలాగ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.